ఈ మధ్య కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం అలాగే వెండి ధరలు మళ్ళీ కాస్త పెరుగుతున్నాయి. అయితే దీంతో ఇప్పుడే కొనాలా లేక ఇంకొంతకాలం వేచి చూడాలా, ఇంకా ఎప్పుడు తగ్గుతాయి అనే సందేహం చాలా మందిలో ఉంది. ఇదే సమయంలో ప్రముఖ స్విస్ బ్యాంకుల విశ్లేషకులు ఒక కీలక హెచ్చరిక చేస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పెరుగుదల తాత్కాలికమే కావచ్చని, ముందు ధరలు భారీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, వడ్డీ రేట్ల విధానంలో మార్పులు వస్తే సేఫ్ హెవెన్గా బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మరోవైపు కొందరు అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు కొనసాగించడం, ప్రపంచ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటి అంశాలు బంగారం వెండికి ఇంకా మద్దతును ఇవ్వొచ్చని అంటారు. మద్దతు లభిస్తుంది అంటే ధరలు ఇంకా పెరుగుతాయని అర్థం. కాబట్టి మరి పెట్టుబడిదారులు ఏం చేయాలి అంటే, ఒక్కసారిగా మొత్తం డబ్బుతో బంగారం లేదా వెండి కొనడం కంటే విడతల వారీగా కొనుగోలు చేయడం సురక్షితమైన వ్యూహంగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏ దిశలో తిరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం అందరికీ కష్టమే. బంగారం వెండి ధరలు పెరిగాయని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ సంకేతాలు గమనిస్తూ పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవడం ఉత్తమం.